మీరు నిశ్చయంగా పని చేయండి, అంతే. పనికి అలవాటు పడండి, న్యాయబద్ధంగా ఉండండి. వెస్టీజ్ ఎలా మారుస్తుందో మనకు తెలియదు. జస్ట్ 2017లో ఇదే మల్లేపల్లి నుంచి నేను జర్నీ స్టార్ట్ చేస్తే సికింద్రాబాద్ వచ్చి ప్రోడక్ట్లు తీసుకొని వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు నాకు. నాతోటి చాలా మంది జాయిన్ అయ్యి మధ్యలో డ్రాప్ అయిపోయాను. సికింద్రాబాద్ వెళ్ళి కొనాలా, ఇందులో ఏమొస్తాయి మనకని. నేను ఎందుకు నిలబడినా నాకు తెలియదు. నేను పెద్ద ప్రపంచ మేధావిని కాదు, తినే రాతున్నది కాబట్టి నిలబడ్డా. పూర్వ జన్మలో మా తల్లిదండ్రులు పుణ్యం చేయబట్టి నిలబడగలిగాను. డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ దొరకటం ఒక అదృష్టం, దీన్ని పట్టుకొని నిలబడటం ఒక జన్మ, మనం అదృష్టం అని. ఏదో చేస్తుంటేనే నిలబడతాం, లేకుంటే నిలబడం దీంట్లో, అవునా కాదా? సైదుల్ సార్తో పాటు ఎంతో మంది వచ్చారు వెస్టీజ్లోకి, లేదు నిలబడలే వాళ్ళు. కొంతమందే నిలబడతా ఉన్నారు వెస్టీజ్. సో మీ అందరూ కూడా నిలబడితే గెలిచినట్టే వెస్టీజ్లో. ఏం పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదు. టాకింగ్ పవర్, సబ్జెక్టు, ఈ పీపీటీలు, లేదంటే ఇంకా హై నాలెడ్జ్ ఏం అవసరం లేదు. దీంట్లో నిలబడి ఉంటే గెలుస్తాం అంతే. చాలా మందికి కంప్యూటర్ తెలియని వాళ్ళు వెస్టీజ్లో 1 లక్షలు తీసుకుంటున్నారు. బోర్డు మీద మార్కర్తో వెస్టీజ్ అని రాయలేని వాళ్ళు కూడా 1 లక్షలు తీసుకుంటున్నారు. ఏం చేశారు? నయవంగా నమ్మి నిలబడి. ఎవరో ఒకరు దీన్ని నెడతారు, మీరు నిలబడి ఉంటే చాలు. నిలబడతారా? ఇక్కడ దాకా వచ్చారంటే నిలబడేట్టు లెక్క. మీరు ఈ స్టేజ్ వరకు వచ్చారంటే చిన్న అన్ని అధిగమించి వచ్చారు అడ్డంకులు. గొప్ప పాత్రలోకి వెళ్ళబోతా ఉన్నారు మీరు. సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తా ఉంటే. ఇన్ని కార్లు వస్తే ఎక్కడ పార్క్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాను నేను 2 సంవత్సరాల తర్వాత. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు అదే గవర్నమెంట్ జాబులు ఒక 5,000 పడితే 5 లక్షల అప్లికేషన్లు వస్తాయి. జాబులు వచ్చేది 5,000 మందికి, అవునా కాదా? ఇక్కడ ఈ హాల్లో సుమారు ఇప్పుడు ఒక 500-600 మెంబర్స్ ఉన్నట్టున్నారు. 700లో ఒక టాలెంట్ ఉన్న వాళ్ళకి, లేకుంటే సర్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఏమైనా ఇస్తుందా? అందరికి ఇచ్చే అవకాశం ఉందా లేదా? ఎవరి చేతుల్లో ఉంది సక్సెస్? నా బిజినెస్ అనుకోవాలి, అప్లైనర్ది కాదు. అప్లైనర్ ఒక మార్గం చూపిస్తున్నాడు మనకి. ఆ మార్గాన్ని పట్టుకొని నడిచినోడు గొప్ప వ్యక్తి. సో నాకు నా అప్లైనర్ మార్గం చూపించిండు, నేను పట్టుకొని పనిచేశాను. అలా ఎవరైతే ఈ బిజినెస్ నాది అనుకొని పని చేస్తున్నారో వాళ్ళందరి ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళందరికీ టీం వస్తుంది. కొంచెం మైండ్లో మిస్టేక్స్ పెట్టుకొని అప్లైనర్ మీదనో డౌన్లైనర్ మీదనో నోటి దూర తగ్గించుకోకపోవటం, ఈగో ఉంటే తీసేసుకోకపోవటం, ఇవన్నీ ఉంటే సక్సెస్ వస్తుందా? సక్సెస్ రావాలంటే ఎలా ఉండాలో అలా ఉంటే సక్సెస్ వస్తుంది. ఓకేనా? సక్సెస్ రాలేదంటే కారణం ఎవరిది? ఫెయిల్ అయితే నువ్వే, సక్సెస్ అయినా నువ్వే. సక్సెస్ అయితే 100% నువ్వు, ఫెయిల్ అయితే 1000% నువ్వే. అప్లైనర్ బదనాం చేయబాక. నా అప్లైనర్ నన్ను పట్టించుకోలేదు, ఫీల్డ్కి రాలేదు, వేరే టీంకి ఎక్కువ టైం ఇచ్చి మాకీ లేదు, ఇవన్నీ చేతగాని వాళ్ళు చెప్పుకునే మాటలు, అవునా కదా? పని చేసేవాడు నాకు టైం ఇవ్వలేదు, ఇవన్నీ పెట్టుకోడు. పని చేసుకుంటా వెళ్తా ఉంటాడు. పని చేస్తా ఉంటే దేవుడే చూస్తూ ఉంటాడు. ఎవరికి ఏ టైంలో ఏం చేయాలనేది ఆయన పైన చూస్తానే ఉన్నాడు. ముందు మనం చేయాల్సింది మన చేతిలో ఉన్నది మనం చేద్దాం, అవునా కదా? అప్లైనర్ టైం ఇవ్వలేదు, కుదరలేదు, ఎగ్జాంపుల్, నీ చేతిలో ఉన్న పని నువ్వు చేసుకో. అప్లైనర్ మనకి జీతగాడు కాదు కాబట్టి చేయడానికి ఎప్పుడు పిలిస్తప్పుడు, అది ఎప్పుడంటే స్టార్టింగ్లో నువ్వు డైరెక్టర్ దాకా నీకు ప్రోడక్ట్ తెచ్చిమని తెచ్చుతాడు బ్రాంచ్కి వెళ్ళి, అన్నీ నేనే చేస్తానంటాడు. తర్వాత అది మరి తప్పదు, 100 అబద్ధాలు నువ్వు పెళ్లి చేయమంటారు. మరి ఐడి వచ్చేదాకా ఏదేదో ప్రయత్నాలు చేస్తాం, మేము అందరం చేస్తాం. వద్దాక నీ అంటే ఉంటానంటే నువ్వు వికలాంగుడు అయితే నీ అంటుంటాడు. అప్లైనర్ కాళ్ళు చేతులు లేనివాడు పాపం, వాడు 2 కాళ్ళు చేతులు లేవంటే వాడికి ఉండాలి, తప్ప తల్లిదండ్రులు పోయాలి భారం. మా అందరి కాళ్ళు చేతులు ఉన్నాయి కదా. అప్లైనర్ల మీద ఆధారపడే తీసేయండి. అప్లైనర్ మీద కంప్లైంట్ మోడ్ అసలే ఉండకూడదు. 1 సంవత్సరం రోజు నీ అప్లైనర్ నీ దగ్గరికి సర్వీస్ రాకపోయినా నాకు ఒక గురువు మార్గం చూపించిండు, ఆ మైండ్ సెట్తో ఉండాలి మనం. అప్పుడే మనం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతాం. లేదంటే ఏదో ఒక స్థాయికి వస్తావు, నువ్వు కారు వస్తుంది, 1 లక్ష వస్తుంది. మైండ్ సెట్ కరెక్ట్గా లేని వాళ్ళకి కూడా 1 లక్ష వచ్చింది, కారు వచ్చింది. అబద్ధాలు ఆడే వాళ్ళకి వచ్చింది, అప్లైనర్ని తిట్టేవాడికి కూడా వచ్చింది, కారు వచ్చింది, 1 లక్ష వచ్చింది. తర్వాత బ్రేక్ పడదు. అక్కడ ఒక చిన్న ఇల్లు కడతావు కానీ సామ్రాజ్యం కట్టలేవు. సామ్రాజ్యం కట్టాలంటే వాల్యూస్ ఉండాలి. వెస్టీజ్ దయచేసి అందరూ ఇది నా బిజినెస్, నా భార్య పిల్లలు, నా కుటుంబం అనే మైండ్ సెట్తో పనిచేద్దాం. ఓకేనా? ఇంత గొప్ప అవకాశం వెస్టీజ్ అంటే అసలు ఊహకు అందట్లే. ఇప్పుడు 2017లో మేము చేరినప్పుడు పరిస్థితులకు ఇప్పటికీ ఎంత వేగంగా దూసుకెళ్తుందంటే వెస్టీజ్, రాబోయే రోజుల్లో ప్రతి ఊరికి హర్ వెస్టీజ్, ఘర్ ఘర్ వెస్టీజ్ అంటుంటాం మనం. ప్రతి మారుమూల తండాలలో కూడా మన వెస్టీజ్ వెళ్ళాల్సిందే.
బస్సులు వెళ్ళలేని రూట్లోకి, బైకులు వెళ్ళలేని రూట్లోకి కూడా మన వెస్టీజ్ వెళ్ళాలి. ఊరూర రచ్చబండ కాడ వెస్టీజ్ చర్చ జరగాలి రాబోయే రోజుల్లో. మనందరికీ దేవుడు ఆ పాత్ర ఇచ్చిండు. ఈ యొక్క యజ్ఞాన్ని మనం అందరం కలిసి పూర్తి చేద్దాం. నిర్వహిద్దామా? ఎస్, మేమందరం కూడా మా లీడర్షిప్ అందరూ కూడా దీన్ని ఒక యజ్ఞం లాగా పనిచేస్తున్నాం. ఓన్లీ మనీ కోసం అయితే ఈ విధంగా చేసేటోళ్ళం కాదు. సార్ వచ్చిన కాడికి ఆయన 50,000 ఉన్న సైజులు సార్ ఇవాళ 5-6 లక్షలు వస్తున్నాయి. నాది 40,000 స్థాయి 10-12 లక్షలు వస్తున్నాయి. డబ్బు వరకు అయితే సాటిస్ఫై అయ్యేవాళ్ళం మేము. సార్ డబ్బు కాదు, దేవుడు ఏదో మనకు ఒక బలం ఇచ్చిండు, వెస్టేజ్ అని ఒక ఆయుధం ఇచ్చిండు. ఈ ఆయుధాన్ని 10 మందికి పంచాలి. పేదరికం లేనటువంటి సమాజం మన వంతు మనం సహాయం చేయాలి. ఈ యొక్క భారతదేశం బాగుండాలి అని చెప్పేసి మన భారతదేశం కోసం ఎంతో మంది మహానుభావులు వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారా లేదా? సో మన వంతు మన పాత్ర. అందరూ అబ్దుల్ కలాం కాలేము, సైంటిస్టులు కావలేము ఇప్పుడు, అవునా కదా? అందరూ అంబేద్కర్లు కాలేము. సో మనకు వెస్టీజ్ ద్వారా 10 మందికి హెల్త్ అండ్ వెల్త్, 10 కుటుంబాలను మారిస్తే, మనిషికి 10 కుటుంబాలు మారిస్తే రాబోయే రోజులు ఎట్లుంటుంది సార్ సమాజం? ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఒక స్టేట్లో ప్రతి ఇంటికి ఒక 2 ఉంటాయండి హెలికాప్టర్లు, ఫ్లైట్స్. వాళ్ళకి ఫ్లైట్లు ఉన్నప్పుడు మనం కనీసం కారు తెచ్చుకోవద్దా? ఏం తక్కువ మనం. రాబోయే రోజుల్లో వెస్టీజ్ ఇల్లు ఎక్కడ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నా అక్కడ ఒక కారు ఉండాలి ఇంటి ముందల. ప్రపంచానికే ఇండియన్ కంపెనీ వెస్టీజ్ అంటే ప్రపంచానికే మనం ఆదర్శంగా ఉండబోతున్నాం. ప్రపంచానికి ఈ రోజు తెలవకపోవచ్చు ఆ ఖ్యాతి మంది. మొన్న రీసెంట్గా మన ఎండి గారు చెప్తా ఉన్నాడు ఒక మీటింగ్లో, ఫారినర్స్ మన ఇండియాకి వస్తే మన ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం, అవునా కదా? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫారిన్లో వెస్టీజ్ విస్తరిస్తే ఇక్కడ ఉన్న డియూసీడీలు, ఈవీఎంసీఎంలు వాళ్ళందరూ అక్కడ మీటింగ్లు పోతే ఎవరు రిసీవ్ చేసుకొని రావాలా? ఇండియన్స్ ని ఫారినర్స్ రిసీవ్ చేసుకునే రోజులు వెస్టీజ్ చేసుకొస్తాం. ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం దేవుడు మనందరికి ఇచ్చిండు. కొంతమందికి మాత్రమే ఇచ్చిండు. 140 కోట్ల మంది భారతదేశ జనాభాలో కేవలం 4 కోట్ల మందికే ఐడీలు ఉన్నాయి. ఇప్పుడు 140 కోట్ల మందిలో నువ్వు ఒక 4 కోట్లలో నీకు లాటరీ తగిలినట్టు వెస్టీజ్ వచ్చిందంటే ఇప్పుడు నీ దగ్గర ఉంది ఈ భవిష్యత్ అంతా ఎలా మలుచుకోవాలనేది. దేవుడు ఇచ్చిండు నీకు అవకాశం. దీన్ని నువ్వు ఎలా వాడుకుంటే అలా. దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుందాం. వెస్టీజ్ అంటే ఒక భయంతో, భక్తి భావంతో పనిచేద్దాం, నిజాయితీగా పనిచేద్దాం, నలుగురికి ఉపయోగపడాలని మైండ్ సెట్తో పనిచేద్దాం, నలుగురు బాగుండాలని మైండ్ సెట్తో పనిచేద్దాం. ఇంతకు ముందు మన అందరికీ మైండ్ సెట్ ఉందా? బయట ఉన్నప్పుడు లేవు, నాకు లేదు, మీకు ఉండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఒకే మాట, ఒకే నినాదం. నేను బాగుండాలి, 10 మంది బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎంత బాగుంది ఇది. రీసెంట్గా నిన్న మంచిర్యాల ఒక లీడర్ చెప్తాం, ఒక పొలిటికల్ లీడరు, రియల్ ఎస్టేట్ కొంచెం మంచి సౌండ్ పార్టీ మీటింగ్ వచ్చి చెప్తున్నాడు, గవర్నమెంట్ కూడా చేయలేని పని మీరు చేస్తున్నారు సార్. ఇంతమంది పేదవాళ్ళకి మీరు డబ్బు ఇప్పిస్తున్నారు. నాకు ఆల్రెడీ నేను కరోర్పతిని, నాకు కారు ఉంది, 2 బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మీ మాటలు విన్న తర్వాత నేను కూడా మీతో కలిసి జర్నీ చేస్తాను సార్ అని చెప్పేసి చూడండి మన ఉద్యమానికి ఎంత నిజాయితీ ఉందో. డబ్బు కోసం అయితే చాలా మంది రారు సార్ ఇక్కడికి. 10 మందికి మంచి చేద్దాం, మన వంతు 10 మందికి హెల్ప్ చేద్దాం. క్రిమి వలె పుట్టి క్రిమి వలె మరణించే కన్నా ఈ సమాజంలో మనకంటూ కొన్ని ఆనవాళ్ళు. ఈ రోజు ఇక్కడ లీడర్లుగా తయారైన వీళ్ళందరూ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెస్టీజ్ లేక రాకుండా చనిపోతే ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా లేవా? పూజిస్తారు ఇప్పుడు కనుక పోతే. ఒకరోజు ఎవరైనా వెళ్ళాల్సింది, అందరూ పోవాల్సింది ఏదో ఒక రోజు. దేవుడు ఇచ్చిన అవకాశం. ఈరోజు లక్షలు వస్తున్నాయని ఎవరు మమ్మల్ని గౌరవించట్లేదు. లక్షలు వచ్చే వ్యక్తులు తయారు చేస్తారని గౌరవిస్తున్నారు వెస్టీజ్లో. నువ్వు 1,00,000 తీసుకుంటావు, 1,00,000 వచ్చే వ్యక్తులు తయారు చేస్తారు రాబోయే. అది అందరికీ అవకాశం ఉంది. ఒక సైదుల్ సారు, ఒక అబ్బాస్ సారు, ఒక సత్యం సారు, ఒక మన ఇబ్రాహీంపట్నం కాంట్రాక్టర్ వెంకటేష్ సార్, వీళ్ళకి కొంతవరకే కాదు ఇది. నువ్వు 1,00,000 తీసుకుంటే 1,00,000 వ్యక్తులను తయారు చేస్తావు. చేస్తున్నావా లేదా? అందరికీ అవకాశం దేవుడు ఇచ్చాడు. అందరం కలిసి ఉందాం. విడిపోతే గెలవలేము, కలిసి ఉంటే గెలుస్తాం. ఇప్పుడు ఈ చిన్న గుట్ట ఉంది, గుట్ట మీదకి వెళ్ళమంటే ఈవినింగ్ ఎవరైనా వెళ్తారా సార్? భయపడతారు చాలా మంది మోస్ట్లీ, ఎవరా లేదా? అక్కడ దయ్యం ఉందంటే అసలే పోదు. అదే అందరం కలిస్తే వీళ్ళల్లో భయం ఎక్కువ ఎవరికి ఉందో వాళ్ళే ముందు పోతారు. ఎందుకంటే వీళ్ళందరూ వెనకాల వస్తున్నారు కదా. అది సక్సెస్ సీక్రెట్ ఏంటంటే యూనిటీలో సక్సెస్ ఉంది.
దిస్ ఈజ్ టీం వర్క్ కాబట్టి అందరం గెలుస్తున్నాం. విడిపోతే ఏదో నాకు తెలిసి వీళ్ళ వేల మీద లెక్క పెట్టి గెలిచేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ గాల్లో కొట్టకపోతున్నారు. ఎన్టీ రామారావు గాలి వచ్చింది ఒకసారి, టికెట్ తెచ్చుకున్న అందరూ గెలిచినప్పుడు. కేసీఆర్ గాలి వచ్చింది ఒకసారి, గెలిచినా లేదా? మొన్న జగన్మోహన్ రెడ్డి గాలి వచ్చింది, అక్కడ గెలిచిండ్రు. ఒక్కొక్క టైంలో ఒక గాలి వస్తుంది. ఇప్పుడు వెస్టీజీ గాలి వచ్చింది, పట్టుకోండి, కోటీశ్వరులుగా అవ్వండి, నో డౌట్. నిలబడతాయి. రాబోయే రోజులు ఏదో ఒక రోజు చెప్పుకోవాల్సి వస్తుంది, వెస్టీజీ యుగం అని చెప్పేసి. ఇది ఆ రోజుల్లో వీళ్ళు మంచి లీడర్షిప్ ఉంది, వీళ్ళందరూ నడిపించబట్టి వాళ్ళందరూ కోటీశ్వరులు అయినారని కూడా చెప్పుకునే రోజులు వస్తాయి. లీడర్షిప్ లేకపోతే కంపెనీ గొప్పదే, కానీ తీసుకునే విధానం తెలవాలి మనకి. మెడికల్ షాప్లో అన్ని జబ్బులకు టాబ్లెట్లు ఉన్నాయి, నువ్వు దేనికి ఏం వేసుకోవాలో తెలియకుండా ఉపయోగం ఉంది, అవునా కాదా? ఉపయోగం లేదు. అట్లనే వెస్టీజ్లో చాలా డబ్బు ఉంది, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఒక యూనిట్గా టీంను నడిపించాలి, ఎలాంటి వాల్యూస్తో టీం ముందుకు వెళ్తుంది అనేది దేవుడు మన టీంకి ఎంతో కొంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద టీం వ్యవస్థగా ఏర్పడింది మనకు. నిన్న మొన్న మనం చూసిన హైదరాబాద్ ఒక మీటింగ్ చేశాం మనం, దాన్ని మీటింగ్ అనకూడదు సార్, జన జాతర చూసారా? అది ఎట్లుంది సార్ చెప్పండి. ఏదో ఒక జాతర కదా పోతుంటే పోయేవాళ్ళు పోతున్నారు, ఈ రోడ్డు మీద నుంచి ఈ రోడ్డు నుంచి అక్కడ దాకా ఒక యాత్రలాగా పోతా ఉన్నాం. ఇప్పట్లో నాకేం కాలేదు, జస్ట్ ఇబ్రాహీంపట్నం వీళ్ళందరూ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 2-3 ఇయర్స్ గట్టిగా. ఇంకొక 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది? రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు చేసి అప్లైనర్ మాట వినకుండా, ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ కాకుండా జర టైం అవుతుందని వెళ్ళిపోయి ఈ చిన్న చిన్నవి ఓర్చుకోలేకపోతే పెద్ద సక్సెస్ రాబోయే రోజుల్లో. చాలా మంది నా ఫ్రెండ్స్ మీటింగ్కి రమ్మంటే వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు. దేనికి వెళ్ళిపోయాడు? దావత్ ఉందని వెళ్ళిపోయాడు. ఏడు లేదు కదా దావతు, ఏడు పెడితే పప్పానం పెడతారు, లేకపోతే అది కూడా సరిపోదు, సాంబార్ కూడా సరిపోదు. దావతులకు వెళ్ళిపోయారు మీటింగ్లో నుంచి లేచి. ఈరోజు రోడ్ల మరి తిరుగుతున్నారు వాళ్ళు. బతుకుతున్నారు, బతకలేరని కాదు, 20,000 30,000 సంపాదించిన బతికే. ఇవాళ 10-12 లక్షలు సంపాదిస్తున్నాం. మా తోటి జర్నీ చేసి నిలబడి ఉంటే మారేటోళ్ళా కాదా? అదే మన పెద్దలు చెప్తారు, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తా కానీ నీళ్ళు దాపేలేవని. మీటింగ్ పట్టకపోతే మధ్యాహ్నం నుంచి దావతకు పోయిందంటే ఏం చెప్పాలి సార్? తల మీద టన్నులు శని గ్రహాలు టన్నులు ఉన్నట్లు లెక్క. మా దగ్గర ఉంటే చిన్న చిన్న గ్రహాలు పోతున్నాయి, టన్నులు ఉంటే మేము మా వల్ల కావట్లేదు. శ్రీకాళహస్తి తీసుకుపోవాలి, ఒకసారి బస్సు పెడదాం అనుకుంటున్నాం. ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు బస్సు ఎక్కించి మేమే అవసరమైతే తలా ఇంత పెట్టి బస్సు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఆడ పూజ చేయించుకున్నాం. మొత్తం పెద్ద పెద్ద పూజారులు ఉంటారు అక్కడ, పండితులు. ఇంత గొప్ప అవకాశం, లైఫ్ చేంజింగ్. మన వంశమే మారిపోతుంది, లైఫ్ కాదు అక్కడ. జస్ట్ 2017లో నా పరిస్థితి, ఒక 2,000 రూపాయలు కిరాయి ఇల్లు కట్టుకోలేకపోయాను సరిగా, రెంట్ 2,000 రూపాయలు. పాత బైక్ ఇప్పటికీ ఉంది, నా బైక్ చూసి మన సార్ వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎక్కమంటే సార్ ఆ బండి మేము ఏడెక్కుతాం. వాళ్ళందరికీ సిపి జెట్లు, యూనికార్లు, గ్లామర్ బండ్లు అవి ఉన్నాయి. నాది ప్లాటినా, అది యాడిల్ ఇటు తిప్పితే ఇటు పోతుంది. దానికి లైట్ ఉండదు, ఇండికేటర్ ఉండదు, క్లిక్ ఉండదు సరిగా. చలికాలం కొట్టి నా మొక్కలు కూడా పోయినాయి. ఈ మన దగ్గరకు వచ్చినాక గ్లూకోజమైన్ క్యాల్షియం వేసుకోండి, అది పొలాసియం తాగిన తర్వాత ఇది పోయింది. నిజంగా ఇంతకుముందు నాకు ఇది కూర్చొని లేచేటప్పుడు కొంచెం సౌండ్ వచ్చేది, కిర్రని సౌండ్. సైజు సార్ అడిగిన, సార్ ఇట్లా సౌండ్ వస్తుందంటే, సార్ దీన్ని అశ్రద్ధ చేస్తే అది ముదిరితే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ ప్రమాదం అయింది, ఎమ్మటే మనం వాడమంటే వాడితే నాకు ఆ ప్రాబ్లం తగ్గిపోయింది. 2 నెలలు వాడా గ్లూకోజమైన్, కాల్షియం, అది కొలాజియం. దిస్ ఈజ్ ట్రూ, రియల్ చెప్తున్నాను నేను. సౌండ్ వచ్చింది నాకు, కిరికిరి అనే సౌండ్ వచ్చేది. ఈ కాలు రైట్ లెగ్ ఎందుకు వచ్చేదంటే కాలు కిక్కు కొట్టి బైక్ వెస్టీజ్ చూడండి. జస్ట్ 4-5 సంవత్సరాలలో ఏం సార్ ఇంతమంది అభిమానం, మీలాంటి వాళ్ళు డబ్బు ఇస్తే కొనలేనటువంటి అభిమానం. మేమేదో మందు బాటిల్, బీరు బాటిల్ మంచి ఇచ్చింది వచ్చిన వాళ్ళు కాదు, అవునా కాదా? హృదయపూర్వకంగా ఇంతమంది ఇన్ని జిల్లాలలో గౌరవించడం ఇది ఏంటి అసలు? వెస్టీజ్ పూర్వజన్మ సుకృతం. 2,000 రూపాయలు రెంట్ కట్టలేనటువంటి స్థాయిలో ఉన్న నాకు ఈ వెస్టీజ్ పరిచయం కావటం, మీలాంటి గొప్ప వ్యక్తులు ఇంతమంది నాకు ఒక ఫ్యామిలీ లాగా దొరకటం, అందరం కలిసి ముందుకెళ్ళటం ఎంతో హ్యాపీగా ఉంది. నిజంగా చెప్తున్నా, నాకే డబ్బు వస్తే నేను ఎంత కష్టపడకపోదును. నా మైండ్ సెట్ ఇది కాదు. జస్ట్ ఇప్పుడు నాకు ఒక 3-4 డేస్ నేను ఇంట్లో నుంచి బయలుదేరి జర్నీ చేసుకుంటూ వస్తున్నా. 2 డేస్ నుంచి నాకు బాడీలో మొత్తం ఫీవరే. కానీ నేను ఫీవర్ అని డాక్టర్ కాడికి పోలేదు, పోను కూడా ఎప్పుడు కూడా. కానీ
నిన్న దాదాపుగా ఒక 150 కిలోమీటర్లు బైక్ మీద జర్నీ జ్వరంతోనే. మొన్న మళ్ళీ 150 కిలోమీటర్లు 3 మీటింగ్స్. ఆ జ్వరానికి అర్థమైపోయింది వీడు మొండోడు మన మాట వినేటట్లేడని రాత్రి తీసుకొని వెళ్ళిపోయింది మొండ. పోరాటం ఎక్కడ ఆపేది లేదు. ఇక్కడ కూడా నాకు ఇగో ఈ వచ్చినాయి వేడి గుల్లలు, ఇక్కడ వచ్చింది ఎక్కడ వచ్చినా ఆపేది లేదు. రేపు పొద్దుగాల నంద్యాల, గెద్దలూరు, మార్కాపురం 3 మీటింగ్. సావో రేవో దయచేసి ఒక్క 1 ఇయర్ 2 ఇయర్ మీరు కూడా ఈ విధంగా డెడికేట్ అయి పనిచేయాలి. టైం పాస్ లాగా కుదిరినప్పుడే చేస్తాం. సాయంత్రం 6 వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేసి ఇంట్లో ఉండాలి. పొద్దుగాల మా మిస్సెస్ టిఫిన్ చేసిపోవాలి. సండే వస్తే చికెన్ వండి తిన్న తర్వాత ఫీల్డ్కి పోతా. ఇట్లాంటివి దయచేసి కొంచెం ఒక్క 1 ఇయర్ త్యాగం చేయండి. తర్వాత నువ్వు చికెన్ తింటావా, తలకాయ తింటావా, ఏమైనా తెచ్చుకోవచ్చు లక్ష్యం. ఈ ఒక్క సంవత్సరం ఈ చికెన్లు, ఈ తిండి టెంపుల్ ఇవన్నీ ఒక్కొక్కడికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. వండికి తింటేనే వాడు బయటికి పోతాడు ఫీల్డ్కి. ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఒకటి క్రికెట్ పిచ్చి, వాడు క్రికెట్ వచ్చిందంటే లేడు, టీవీ పగిలిపోయినా కొత్తడు. ఏమైనా గెలిపించేవాడా, వాడు కొట్టేవాడా, అంత పిచ్చి దేనికి? ఇప్పుడు ఆ పిచ్చి అన్ని తగ్గించుకొని వెస్టేజ్ పిచ్చి పట్టుకోవాలి మనం. 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కుర్చీ అని రోడ్ల మధ్య తిరిగితే కుర్చీ వచ్చింది. 13 సంవత్సరాలు కేసీఆర్ సార్ తెలంగాణ తిరిగితే కుర్చీ వచ్చింది. మరి నువ్వు ఒక్క సంవత్సరంలో తిరగద్దా? జెండా పట్టుకొని రోడ్ల మధ్య తిరుగు. టీం అను కుర్చీ వచ్చి వాళ్ళకు కుర్చీ లెక్క, మనకు 1,00,000 అంటే కుర్చీతో సమానం పేద కుటుంబాలకి. 1 ఇయర్ మాత్రం త్యాగాలు చేయడానికి రెడీ అవ్వండి. కొంచెం చిన్న పిల్లల్ని వదిలిపెట్టిపోలేరు కొంతమంది ఇంట్లో నుంచి. పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటే ఏం రాదు, అవునా కదా? ఒక సంవత్సరం పిల్లల్ని చూడమాకండి, వెళ్ళండి బయటకు, ఫీల్డ్కి వెళ్ళండి. ఆ పిల్లల భవిష్యత్తు కోసం మనం వెళ్ళేది. పిల్లల్ని ఎదురుగా చూసుకున్నావు, నీకు టీం రాలేదు, ఇన్కమ్ రాలేదు, రేపు మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, ఏం చేస్తావు? లేదు ఒక హాస్పిటల్ ప్రాబ్లం వచ్చింది, ఒక 10 లక్షలు కావాలి నీ కొడుకు, హెల్త్ బాగాలేదు, ఎదురుండి చూసుకుంటే 10 లక్షలు వస్తాయా? కొంచెం చిన్న త్యాగాలు చేయడానికి రెడీ అవ్వండి. మీలో ఉన్న వీక్నెస్లు మార్చుకోండి. నేను ఇంతమంది న్యూస్ పేపర్ పిచ్చిగా చదివేవాడిని, చూసేవాడిని. అది ఒక వ్యసనం అన్నమాట. చూస్తా ఉంటే కేటీఆర్ మాట్లాడిండు, దీనికి కౌంటర్ రేవంత్ రెడ్డి మాట్లాడినారు, వీళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఈ 4 సంవత్సరాలు అయింది పేపర్ మొక్కం చూడక నేను. ఇప్పుడు నాకు ఏదైనా పేపర్ కనపడుతుంది, అది అక్కడి నుంచి బయటపడ్డా. అట్లా మీకు కూడా కొన్ని ఉంటాయి వీక్నెస్లు, కొంచెం సర్చ్ చేసుకోండి. ఒక్క సంవత్సరం చిన్న త్యాగాలు చేయండి. ఫంక్షన్లు, దావతులు చిన్నవి, మరీ ఇంపార్టెంట్ అయితే వెళ్ళండి, చిన్న అయితే త్యాగం చేయండి. నేనైతే ఆ ఇంపార్టెంట్ కూడా త్యాగం చేశాను. నాకు ఒకప్పుడు దావతులు, ఫంక్షన్లు పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వినవట్లేదు. ఎందుకంటే వాడు ఎట్లా రాడు, ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. నన్ను బహిష్కరించేసారు అందరూ, మిగతా వాళ్ళు. నాకు ఇంకా మరీ మంచిది అనుకుంటున్నాను బహిష్కరిస్తే ఇప్పుడు. సో వెస్టీజ్ ఒక్క సంవత్సరం కరోడ్పతిగా మారాలంటే కొంచెం త్యాగం చేయండి. 1,00,000 కొడితే మీరు కోటీశ్వరులు అయినట్లకే. నేను లక్ష అని బైక్ మీద పోయేటప్పుడు కూడా ఎప్పుడు 1 lakh అనుకునేవాడిని. అక్కడ కూర్చొని ఊహించుకునేవాడిని. ఏదన్నా ఒక రోజు నన్ను స్టేజ్ మీదకి మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఎంఎస్ఆర్ సార్ 1,00,000 ఎర్రని చెప్పేసి ఇన్వైట్ చేయాలి స్టేజ్ మీదకి అని ఊహించుకునేవాడిని. నిద్రలో కూడా అదే పడుకునేవాడిని. లక్ష. అప్పుడు టీం లేదు, మీటింగ్లు పెట్టే వాళ్ళు పెద్దగా లేరు. ఎలా వస్తుందో కూడా అంతగా తెలియదు నాకు. కానీ 1,00,000 రావాలి. 1,00,000 అనే 2 అక్షరాలు రాబోయే రోజుల్లో నా టీంకు 1000 మందికి ధైర్యాన్ని నింపుతుందని చెప్పేసి కష్టపడ్డా. 1,00,000 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. ఈ 2, 3 వస్తే మా టీం వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది. ఎంఎస్ఆర్కి 20-30 వేలు ఉంటే వీళ్ళందరూ వచ్చేటోళ్ళ ధైర్యం రాదు. ముందు నడిచేవాడు ఒకటి ఏదో సాధిస్తే వెనకోళ్ళకి ధైర్యం వస్తుంది, అవునా కాదా? సో నీ టీంకు నువ్వు సాధించాలా. సైదుల్ సార్ 6 లక్షలు వచ్చింది, ఎంఎస్ఆర్ వచ్చిందంటే నీ టీం పరిగెత్తదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజులు నడుస్తుంది, తర్వాత నీదేంటి అని క్వశ్చన్ చేయాలి. కాబట్టి నువ్వు కూడా కష్టపడి సాధిస్తే నీకు కూడా కష్టపడే వాళ్ళే టీంలో వస్తారు. ఆయన టీం బాగా వస్తుందంటే ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకు వచ్చింది. చాలా మంది సార్ మీ సీక్రెట్ ఏంటంటే, మా సీక్రెట్ ఏం లేదు, పని చేయటం, నిజాయితీగా ఉండటమే మా సీక్రెట్. పని చేస్తా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, ఎథికల్గా ఉన్నాం, లో కాస్ట్ లో మీటింగ్ చేస్తున్నాం. తక్కువ రేట్లో చేస్తున్నాం. ఆ ఆలోచన వేరే వాళ్ళు కొంతమందికి రావట్లే. వాళ్ళు పెడితే 200-250 పెడుతున్నారు టికెట్. వాళ్ళు రేట్లు రావట్లేదు సార్ అంటున్నాడు. మనకెట్లా వస్తున్నాయి? మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఆలోచన విధానంలోనే అన్ని ఉంటుంది సక్సెస్. దయచేసి మీరు అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించండి, అప్లైనర్స్ని గౌరవించండి. ఫీల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా గుర్తుపెట్టుకోండి.
ఫీల్డ్ ఇస్తే అప్లైనర్ దేవుడు, 4 రోజులకి ఏం రాకపోతే అప్లైనర్ మళ్ళీ. దయచేసి అయ్యా లూజ్ స్టాక్ అవి వాడకూడదు మనం. ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచించి పనిచేయాలి. ఈ రోజు రాలేదు, రేపటి రోజు ఉపయోగపడుతుంది అప్లైనర్. నువ్వు ఇప్పుడు చిన్న టీం తయారు చేస్తున్నావు, పెద్ద టీం తయారు చేసినాక అప్లైనర్ కావాలా వద్దా? అప్లైనర్ సర్వీస్ పరంగా రాకుండా బ్లెస్సింగ్స్ ఉన్నా చాలా అప్లైనర్స్ నువ్వు కోటీస్తుండవచ్చు. నేనైతే అదే కోరుకున్నాను. అప్లైనర్ బ్లెస్సింగ్స్ మనసులో ఉంటే చాలు, మనం ఏదో గెలుస్తాం అంతే చాలు. ఒక మార్గం చూపించిండు, అంతేగాని ఫీల్డ్కు రాలేదని కొంచెం ఈ చిన్న చిన్న మైండ్ సెట్ మనం మార్చుకోవాలి. అలవాటు అవుతారు మీరు కూడా. లీడర్షిప్ ఎదుగుతూ ఉంటే ఇవన్నీ మారిపోతూ ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో కోటీశ్వరులుగా మారబోతున్నారు. మన వంశమే మారబోతుంది. ఇప్పుడు నా వంశం మారిందా లేదా? మా నాన్న పేదవాడిగా పుట్టిండు, సైకిల్ మీదనే వెళ్ళిపోయిండు. నేను సైకిల్ మీదనే పుట్టిన, సైకిల్ మీద బైక్ మీద పోయేవాడు మహా అంటే. కానీ వెస్టీజ్ నా చరిత్ర మార్చింది. నా కొడుకు అదృష్టవంతులేగా, ఇప్పటికే 3 కోట్లు సంపాదించా, బతుకుంటే ఇంకొక 100 కోట్లు 30 కోట్లు 50 కోట్లు సంపాదిస్తా. ఏం చేద్దాం, వాడు పుట్టినట్టు వాడు అదృష్టవంతుడు, మన కడుపును పుట్టిండు. వెస్టీజ్ కొడుకు కోటీశ్వరుడే, నా మనవడు. మీ కొడుకు మీ మనవడు కూడా. మీ పొలం ఉంది ఇంటికాడ 10 ఎకరాలు, మీ నాన్నది, నువ్వు సంపాదలే. నేను కోటీశ్వరుడు మాకండి, నువ్వు సంపాదించిందంటే చెప్పు కోటీశ్వరుడు. చాలా మంది అది మురిసిపోతారు, మీ తాతలు తండ్రులు సంపాదించింది అది చెప్పుకుంటా ఉంటారు. అది చెప్పకూడదు. అది మీ ఉంది, ఓకే, నువ్వేం సంపాదించినావు? నువ్వు కోటి సంపాదించి మాట్లాడు, ఏదైనా మాట్లాడితే. వెస్టీజ్ చాలా గొప్పది. నువ్వు సంపాదించినావు, ఓకే, నువ్వు ఎవరికన్నా 10 మందికి హెల్ప్ చేసినావా? ఇక్కడ మేము సంపాదించినాం, 1000 మందికి ఒక మార్గం చూపిస్తున్నాం. సమాజాన్ని చైతన్యపరుస్తున్నాం. సమాజాన్ని దోసుకోవట్లే, మోసం చేయట్లే, చైతన్యపరుస్తున్నాం. నాయన మంచి మార్గం ఉంది, మేల్కోలండి. మీరు ఈ ఉద్యమంలో మీరు భాగస్వాములు అవ్వండి, అందరం కలిసి బాగుపడదాం. ఈ సమాజాన్ని ఎవరో ఒకరు నడిపిస్తేనే మేల్కొంటుంది సమాజం, లేకుంటే నిద్రపోద్ది. ఆ రోజుల్లో గాంధీ మహాత్ముడు నడిపించాడు. ఎసార్నో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు వచ్చి ముందుకు నడిపిస్తేనే పోతా ఉంటుంది. ఈ యుగంలో మన అందరం కలిపి సమాజాన్ని ముందుకు నడిపించాలి. ఎసార్నో ఒక్కలో నడిపించలేము, ఒకళ్ళం కొంతే చేస్తాం, అందరం కలిస్తే ఎంత చేయొచ్చు. చేద్దామా? డిసైడ్ చేస్తారా? ఇప్పటి నుంచి మీరు 1,00,000 రానోళ్ళు 1,00,000 గోల్ పెట్టుకోండి. ఇంకా 1,00,000 వస్తే తర్వాత ఆగదు బండి. 2 అవుద్ది, 2 3 అవుద్ది, 3 5 అవుద్ది, 5 6 అవుద్ది. 5 లక్షలు నెలకు తీసుకున్నాం అంటే ఎంత? సంవత్సరానికి 60 లక్షలు. 5 లక్షలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక సంవత్సరంలో కోటీశ్వరుడు అయిపోతుంది. సంవత్సరమే 60 పాత ఎన్ని కలిపితే ఒక 40 కోటీశ్వరుడు. వెస్టీజ్ డబ్బు సంపాదించాలంటే బయట ఎంత కష్టం సార్. పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు ఉండి చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అయ్యి అక్కడక్కడే బతుకుతా ఉంది చాలా మంది. సార్ పెట్టుబడి పెట్టి పైసలు లేక, పెట్టుబడి పెట్టినా గ్యారంటీ ఉందా? మీరు ఏదన్నా ఒక వ్యాపారం చూపిస్తాం సార్, ఒక 10 లక్షలు పెడితే నెలకు ఒక 50,000 ఇస్తామంటే మీరు ఏదన్నా ఒక వ్యాపారం చూపించండి, నేను మా టీంలో చాలా మంది ఉన్నాం, మీకు 10 లక్షలు తెచ్చి మీకే ఇస్తాం, నెలకు ఒక 50,000 60,000 మాకు ఇవ్వండి, ఏదన్నా బిజినెస్ పెట్టి. ఉన్నాయా? నిన్న మొన్న మాకు తెలిసిన గుంటూరులో ఒక ఆయన వెస్టీజ్కి రమ్మంటే రాలే, పోయి డబ్బును ఒక రెస్టారెంట్ పెట్టిండు. 6 లక్షలు పటాను పోయింది 3 నెలల్లోనే. 3 నెలల్లో 6 లక్షలు పెట్టిండు, బోర్డు తిప్పేసిండు, హోటల్ రెస్టారెంట్ పెట్టిండు. అలాంటి దెబ్బ తగ్గితే కోరుకుంటావా సార్? ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ అందరికీ సక్సెస్ కాదు, దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలా, అనుభవం ఉండాలా. కొంతమంది డబ్బు ఉంటేనే బిజినెస్ చేస్తాం అనుకుంటే, డబ్బు ఉంటే బిజినెస్ అంత ఈజీగా సక్సెస్ఫుల్ కాదు. దీంట్లో రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఫస్ట్ ఎంత పీస్ఫుల్ గా ఉంటుంది చూడండి మైండ్. ఏమన్నా పెట్టుబడి పెడితే నీకు ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది, ఏమన్నా లేదా? ఇక్కడ ఏం లేదు, పెట్టుబడి ఆలోచనే పెట్టుబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులం కూడా మారిపోయినాం. ఇంతకుముందు మేమందరం ఇంత నీట్గా ఉండేవాళ్ళమా? ఒకళ్ళ గడ్డాలు పెరిగి, ఒకళ్ళ పైసాలు పెరిగి, ఒకళ్ళ కింద చెప్పులు సరిగా లేక, ఒకళ్ళకి బట్టలు సరిగా లేకపోయా. ఇప్పుడు నీట్ గా సొసైటీకి మంచి వ్యక్తులుగా కనపడుతున్నాం. లోపల మనసు కూడా ఇప్పుడు అందరికి ఇంచుమించుగా మంచి మనసే అవుతా ఉంది, అవునా లేదా? ఇంతకు ముందు ఎవరి ఇళ్లలో బైక్ లిఫ్ట్ అడిగి ఇచ్చేటోళ్ళు కాదు, ఇచ్చేటోళ్ళ. ఇప్పుడు మీరు ఎక్కడన్నా మీ డ్రెస్ మార్చుకొని మామూలుగా నిలబడి చూడండి, మీ దగ్గరకు వచ్చి వాళ్ళే ఆపుతారు. చెయ్యి ఎత్తితే బస్సు ఆపబడుతుంది రాస్తుంది, ఆటని బస్సులకు. వెస్టీజీ వాళ్ళు చెయ్యి ఎత్తకున్నా కూడా ఆపబడు స్టేజీల దగ్గర. చాలా మంది పరివర్తన మారిపోతా ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వచ్చి వెస్టీజ్లు ఇప్పుడు కింద కూర్చుంటున్నారు, ఒక డిసిప్లైన్ విద్యార్థుల్లాగా. వాళ్ళు పైసల కోసం రాలే, ఆల్రెడీ వాళ్ళు వెల్ సెటిల్ అయిన వ్యక్తులు కూడా వెస్టీజ్ లేకపోతున్నారు. సార్ మీలాంటి ఒక పోరాటం, మీరు చేస్తున్నటువంటి కృషి, మీ టీం సభ్యులందరూ చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి మా వంతుగా ఉడతా భక్తి సహాయం మేము కూడా ఎంతో కొంత
మీ యజ్ఞంలో పాలు పంచుకుంటాం, మా చేతనైనంత వరకు మేము తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడతాం అంటున్నారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూడండి వాళ్ళని. వెస్టీజ్, కన్న తల్లి లాంటి వెస్టీజ్ కంపెనీ మన అందరికీ దొరకటం అదృష్టం. దయచేసి మీరు అందరూ కూడా చిన్న క్యాడర్లో ఉన్నారు, ఏమన్నా మిస్టేకులు చేస్తారని మేము ఈ మీటింగ్లు పెట్టి మిమ్మల్ని ఎప్పటికప్పుడు కరప్షన్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఎసార్నో? ఎందుకంటే బత్తాయి చెట్లు కూడా చూడండి, కత్తెలు పెట్టి కట్ చేస్తూ ఉంటారు సైడ్ కొమ్మలకి. కట్ చేయకపోతే చెట్టు ఇదైపోద్ది, అవునా లేదా? అందుకే లీడర్షిప్ ట్రైనింగ్ మీకు నెల నెలా జరుగుతుంది. మీరు అదృష్టవంతులు, నాకు అప్పుడు లేదు. ఓకేనా? అదృష్టవంతులు. మీకు అర్థం కావట్లేదు, మాకు ఇంతగా ట్రైనింగ్లు పెట్టి మార్చి కరెక్ట్గా ఈ నెల నెల ట్రైనింగ్లు పెట్టి ఇలా మోటివేట్ చేస్తుంటే ఇంకా మేము ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఎవరు లేరు, అన్నీ మేమే చేసుకున్నాం. దగ్గర చిన్న చిన్నగా చేసుకుంటూ వచ్చినాం, స్థాయికి పట్టుకొచ్చినాం. దీన్ని ఇంకొక లెవెల్కి మీ లీడర్లు తీసుకెళ్తాం అందరూ, గ్రేట్ లీడర్స్. కాబట్టి మీరు అందరూ కూడా అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని గట్టిగా పట్టుకొని సక్సెస్ అవుతారా? డెఫినెట్ గా అవుతారు, నో డౌట్. కరోర్పతీస్ మీరు అందరూ కూడా ఇప్పటి నుంచి లక్షాధికారి కాదు, 3 సంవత్సరాల తర్వాత కోటీశ్వరుడు జాబితాలోకి వెళ్ళాలి. తప్పకుండా అతి తొందరలో ఢిల్లీ దాకా వెళ్ళి మన 20 సంవత్సరాల వేడుక 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఢిల్లీ మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మన కంపెనీ ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద ఎత్తున మీటింగ్ చేయడానికి, దానికి మన లీడర్స్ కొంతమంది వెళ్తాం. మీరు టీవీలో చూడండి, అందరు రాలేకపోతే. 20 సంవత్సరాల వేడుకలు. ఎండి గారిని అతి తొందరలో మన టీం కోసం హైదరాబాద్కు డెఫినెట్ గా తీసుకుంటాం. ఎండి గారు అంటే మనందరికి దేవుడు. ఎస్ఆర్నో? ఈ స్వతంత్రం వచ్చిన ఈ 77 సంవత్సరాలలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. పేదవాడు ఎక్కువగా పేదవాడుగానే ఉండిపోతున్నాడు. ఈ పేదవాళ్ళను కూడా ఫ్లైట్ లో తిప్పుతూ కోటీశ్వరుల జాబితాలో మార్చిన దేవుడు గౌతమ్ బాలి గారిని లైవ్ గా మన అందరం చూడబోతా ఉన్నాం. తొందరలో, వీలున్నంత తొందరలో సుబ్బయ్య సార్ దగ్గర మాట్లాడి, నేను ఈ రోజే మాట్లాడుతూ సుబ్బయ్య సార్కి గౌతమ్ బాలి సార్ కలవాలనిపిస్తుంది సార్ అని చెప్పేసి ఒకళ్ళిద్దరం మేము వెళ్ళి మాట్లాడతాం. ఎండి గారితో మాట్లాడి డేట్ తీసుకుందాం, గౌతమ్ బాలి సార్ డేట్. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం. ఆ మహానుభావుడు ఒక్కసారి మన టీంని కూడా చూసిపోవాలి వచ్చి. ఎసార్నో?